స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఇంకా సమయం లేదు కనుక ప్రార్థించట్లేదు. త్వరగా మనం ఈ వాక్యాన్ని క్లుప్తంగా విభజించుకుని ముగించుకుందాం. మరొకసారి ప్రత్యక్షంగా ఉన్న వారికి, లైవ్ లో ఉన్న వారికి ప్రభునామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు. హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను ప్రవక్త ద్వారా దేవుడిస్తున్నటువంటి సందేశము, లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి అంట, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు కంటిన్యూలో ఉందా? లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచునంట. వాడు గుర్తుపెట్టుకుని అందరూ కూడా, మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి, ఆకాశము, ఇవన్నీ కూడా వేండ్రమైపోతాయని పేతురు పత్రికలో చెప్పాడు. కాలిపోతాయట, పంచభూతాలన్నీ మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయని పేతురు గ్రంథంలో రాశాడు. అయితే దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచినంత. అవి పాసిబుల్ అంటే చనిపోవట్లేదా దేవుడు నమ్ముకున్న వాళ్ళు? మరి ఎలా నిరంతరం నిలిచాడంటే, అంటే అర్థం ఏంటంటే, రక్షింపబడినటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎదురవుతున్నటువంటి కష్ట నష్ట పరిస్థితుల్లోనూ నిలబడతాడు. ఈ భూమిని విడిచిన తర్వాత కూడా నరకం అనేటువంటి దాన్ని తప్పించుకుని నిత్య జీవాన్ని కూడా పొందుతాడు. దాన్ని ఏమంటుందంటే నిరంతరము నిలుచును. హల్లెలూయా. ఎందుకంటే మొదటి మరణం అందరికీ సహజమే, రెండవ మరణం నుండి తప్పించబడతారట. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తుంది యోహాను పత్రిక ద్వారా, దేవుని చిత్తమును జరిగించేవాడంటే నిరంతరము నిలుచును. అంటే దేవుని చిత్తాన్ని మనం జరిగించాలని పూనుకున్నప్పుడు రకరకాలమైనటువంటి కఠిన సవాళ్ళు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ దేవుని చిత్తాన్ని జరిగించడం వరకు నీవు అప్పగించుకున్నప్పుడు, పూనుకున్నప్పుడు వాటన్నిటిలోంచి దేవుడే తప్పిస్తాడట. కనుక ఈరోజు క్రైస్తవులు బాధ్యత లేనటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. ఒకరోజు ఆల్నైట్ ప్రార్థనలో అలా ఆల్నైట్ ప్రార్థన జరుగుతుంది. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తుంటే నేను అలా మోకాలేసి నడిపిస్తున్న పాట పాడుతూ, అప్పుడు ఆ పాట పుట్టింది, భారము లేని బాధ్యత లేని క్రైస్తవునిగా నీవు ఉండకూడదు. క్రైస్తవుడు ఎలా ఉండకూడదంట? భారము లేకుండా, బాధ్యత లేకుండా ఉండకూడదట. అంటే క్రైస్తవుడు అనేటువంటి వాడు భారము కలిగి ఉండాలి, బాధ్యత కలిగినటువంటి వాడుగా ఉండాలి. సో నా జీవితాన్ని అలా దేవునికి అప్పగించుకుని దేవుని చిత్తమును జరిగించాలి. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో కోట్ల మంది ఉన్నారు. అసలు ప్రపంచం అంతా తీసుకుంటే ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా ఎవరంటే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళే. మిగిలినటువంటి రిలీజన్స్ అంతా తక్కువ మంది ఉన్నారు. ప్రపంచం అంతా ఎక్కువ మంది నమ్ముకున్న వాళ్ళు, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. అయితే ఈరోజు దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉన్నారు కదా, కానీ దేవుని చిత్తము జరిగించాలనుకున్న వారు కోట్ల మంది లేరు. సంఘం అంతా లేదు. ఎందుకు? అందుకే చెప్తున్నాను, ఆ తరాలలో ఒకడే దావీదు ఉన్నాడు, ఒకడే ఏలియా ఉన్నాడు, ఒకే మోషే ఉన్నాడు. ఎందుకు ఇంకొక వ్యక్తి ఎందుకు లేడు? అందుకే ఈ రోజుల్లో లైట్గా ఉండడానికి వీల్లేదు. దేవుని చిత్తం జరిగించాలనేటువంటి ఆ మంటతో నీవు ఉంటే దేవుడు అంట నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నడిపిస్తాడట. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ బీద లాజర్ని చూసుకున్నాండి. అంటే ఫిజికల్ లైఫ్లో తను చూసినప్పుడు తన నుండి ఏది పొందుకోవడానికి లేదు, తనకి అందరు హెల్ప్ చేయాలి, అవునా? కానీ తను దేవుని చిత్తము జరిగించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ చిత్తము నెరవేర్చడానికి తనకి ఆరోగ్యము సహకరించలేదు, ధనము లేదు, మనుషులు లేరు, ఎవరూ లేరు. ఆ పోరాటంలోనే ఒంటరిగా నిలబడ్డాడు. దేవుడి పని తను చేయగలిగింది ఏదో చేసుకెళ్ళిపోయాడు. కాబట్టి చాలా మంది హేమాహేమీలు దేవుని కొరకు నిలబడదామని ప్రయత్నం చేశారు. ఏంటంటే సొంత జ్ఞానముతో, సొంత ఆలోచనతో, కానీ జరగలేకపోయింది అదంతా కూడా.
కాబట్టి బలహీనమైన స్థితిలో ఉండి కూడా దేవుని కొరకు బ్రతకాలి, దేవుని చిత్తం నెరవేర్చాలని పూనుకున్నప్పుడు దేవుడు వాళ్ళని ఎలా వాడుకున్నాడు చూడండి. నేను చెప్తున్నాను, అవసరమైనప్పుడు ఫిజికల్ లైఫ్లోను కూడా దేవుడు ఊహించిన రీతిగా మనల్ని ఆదరిస్తాడు, పోషిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఏలియా ప్రవక్తకి ఏమైనా సొంత గృహం ఉందా? తనకంటే ఏమైనా ప్రాపర్టీ ఉందా? లేదు. కానీ తను ఇశ్రాయేలీలు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉన్నప్పుడు ఇటు బయలును ఆరాధిస్తున్నారు, యెజ్బేలు రాణికి భయపడి ఆ విగ్రహార్పణవి తినేస్తున్నారు. రెండోదిగా మళ్ళీ అటు ఉన్నారు. ఏంటి గట్టిగా ఈ తరంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి తెలుసా? శ్రమల కాలంలో ఇప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు నిన్న ఆ వీడియోలో, భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఓకే, గొంతు మీద కత్తి పెట్టి మొక్కుతావా లేకపోతే కోసేనా అంటాడు. నిన్ను ఏం చేస్తావు చెప్పు యథార్థంగా, ఆ తర్వాత పక్కన పెడదాం. ఎంతమందికి పెన్షన్లు వస్తుందనే చెప్పే కత్తిని దశంభాగం ఏం అడగలే, భయపెడొద్దు. హల్లెలూయా. ఓకే, అన్ని సంఘాలలో పెన్షన్ తీసుకుంటున్న క్రైస్తవుల దగ్గరికి ఒక కత్తి ఇక్కడ పెట్టి నీకు పెన్షన్ కావాలంటే 3 సార్లు దండం పెట్టు అని అలా దండం పెట్టిన వాళ్ళకి ఇస్తాము అని అంటే ఏం చేస్తావు చెప్పి యథార్థంగా చెప్పు. దేవునికి నీకున్నటువంటి తీర్మానం యథార్థంగా చెప్పండి, ఏం చేస్తావు? ఆ సమయంలో నోరు తెరవబడాలంటే ఇక్కడ దేవుని శక్తితో నడిపించబడాలి. నేను చెప్తున్నాను, ఇప్పుడు కనబడుతున్న క్రైస్తవులందరూ క్రైస్తవులాగా ఉండరు. చెట్టుకి పూత, మా ఉసిరి చెట్టు చూడండి, బోలు పూత వేసేస్తుంది. పచ్చరెట్టించి మంచిగా కొంచెం పంపించేద్దాం అనుకుంటాను. తీరాని ఎప్పుడైనా ఒక కాయ కోసుకుని నోట్లో పెట్టుకుందామంటే అన్నీ ఏమైపోయినాయి తెలీదు. అలాగా పూత బాగానే కనపడుతుంది, కోసుకొని ఒకటి కనపడతాం. అలాగా జనాలు బోల్ మంది ఉన్నారు. కానీ దేవుని చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేనున్నాను, నన్ను పంపించని ఒక యెషయాలాగా ముందుకు వచ్చి కావాలన్నమాట. హల్లెలూయా. వస్తే ఇలాంటి పరిస్థితులు 666 ముద్ర నువ్వు వేసుకుంటేనే భోజనం, పెన్షన్, రేషన్, వాటరు, సామాన్లు అన్నీ 666 666 366 ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఎవరైతే వేసుకోలేదో వాళ్ళకి ఇవేమీ ఇవ్వరు. వేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ రక్షణను అమ్మేసుకుంటున్నాం మేము. అందుకే సొంత రక్షణను పిలిపి 2:12 ప్రకారంగా భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాలంట. అందుకే ఈ లోకంలో తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దానిని అక్కడ పొందుకుంటాడని రాయబడింది. ఇక్కడ తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకున్నానంట. ఏంటి చెప్తున్నాను? భక్తులు లేకపోతే పిచ్చోళ్ళండి. మోసే ఐగుప్తు సింహాసనాన్ని వదిలేసుకొని ఇశ్రాయేల్ పక్షంగా శ్రమలు పొందాడు. పిచ్చోడా? క్రైస్తవ జీవితంలో చెప్పాను కదా, క్రిస్మస్ రోజు ఇక్కడ పగలు. క్రిస్మస్ అంటే ఏమని చెప్పాను నేను? చెప్పండి, నిన్న మెసేజ్. అయ్య బాబు, నువ్వు అలాగే అడుగుతావని అసలు అనుకోలేదు. అప్పుడప్పుడు మీకు ఎగ్జామ్ పెట్టాలి. హల్లెలూయా. మర్చిపోకూడదు విన్న ప్రసంగాలు. నేను ఏం చేశాను, ఏం మూలవాక్యం అంటే ఎక్కడికి వచ్చానో తెలుసు నాకు. చెప్పండి, ఏం చెప్పాను? క్రిస్మస్ అంటే ఏం చెప్పాను? ప్రసంగం అంతా కాదు. క్రిస్మస్ అంటే అందరూ ఆరాధించడని చెప్తారు. నేనేం చెప్పాను ఆ రోజు? హల్లెలూయా. ఇచ్చుట, సాక్రిఫైస్, త్యాగం, 2 కదా. అంటే దేవుని కొరకు మనం కొన్ని ఇచ్చేయాలి. అది మంద కాదు. ఇప్పుడు కాశీకి వెళ్ళినోళ్ళు కొంత ఇష్టమైందంటే వదిలేస్తారంట. కాశీకి వెళ్ళినప్పుడు ఏమంట? ఇష్టమైంది వదిలేస్తారంట. అది ఎన్నడూ మళ్ళీ వాళ్ళు దాన్ని ముట్టుకోరంట, దాన్ని తాకరంట. నిజంగానే వినలేదు ఎప్పుడు? నేను చెప్తున్నానా? లేనే చెప్పేస్తున్నానంటే. హల్లెలూయా. మరి నిజమైనటువంటి దేవుడి దగ్గరికి వచ్చాం, మనం ఏం వదిలేస్తున్నాం? ప్రతి క్రైస్తవుడు కూడా దేవునికి విరోధమైనది, దేవునికి ఇష్టము కానిది ఒకటి విడిచిపెడితే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి ఇష్టం లేనిది విడిచిపెడితే చాలు. మన జీవితంలో ధన్యులైపోతాం మనం. ధనాపేక్ష కలిగి ఉండొద్దు అని అంటారు పాస్టర్లో. ఇది ధనాపేక్ష. ప్రేమ కలిగి ఉండాలని చెప్తారు, ఇది ప్రేమ ఉండదు. క్షమించాలని చెప్తారు, వీళ్ళు క్షమించడం. మరి అయ్యేం బోధలో అంటే బోధ ఆలకే కానీ చెప్పేవాడికి లేదా? అందుకే దేవుని వాక్యం ఏం చెప్పింది? 2 అంచుల. అంటే 2 అంచులు ఎందుకు? చెప్పేవాడికి తెగుతుంది, ఈనేవాడికి తెగుతుంది. ఈనేవాడికి తెగుతుంది అంటే చెప్పేవాడు చెలిపికి వెళ్ళిపోతాడు అన్నమాట. కత్తెట్టుకుని ఇలా వెళ్ళిపోతాడు అన్నమాట. ఈడికి కూడా తెగుతుంది. కాబట్టి చెప్పేవాడు కూడా శ్రద్ధ కలిగి లేఖనం ప్రకారంగా చెప్పాలట. హల్లెలూయా. నిజమే. ఈ కడవరకాలు ఎందుకంటే దైవజనం చెప్పారు, ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలకి ఎవరికి కూడా వివాహాలు కావు. కాబట్టి ఆడపిల్లలు నేను కూడా
నేను ఎలాగైనా సరే ఏంటంటే నేనే కట్నం తీసుకోలేదు, మళ్ళీ పిల్ల కట్నం ఇస్తానేంటి? ఒకవేళ పెళ్ళి అయ్యేలాగా ఉంటే ఎవడైనా చేసుకోవాల్సి వస్తే కట్నం లేకుండా చేసుకుంటాను ఇస్తాను, లేకపోతే ఈయను. హల్లెలూయా. ఇంకా లాభం ఏంటంటే దేవుని కొరకు పెట్టి యేసయ్యే వచ్చేస్తున్నాడు, ఇంకా అవసరమే లేదు. అంత దగ్గరగా ఉంది, లేఖనాలు నెరవేర్పులో ఉన్నాయి. అంటే చూసుకోండి, దేవుని రాకడ అంత సమీపంగా ఉందంటే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అవుతారు, అంత సమయం లేదు, అంత సమయం లేదు. చాలా షార్ట్ టైం ఉంది, మన జీవితంలో మొత్తం అయిపోయింది. కొంచెము దినాలు మాత్రమే ముందున్న యేసయ్య రావడానికి. అందుకని జరిగినవి ఇప్పుడైనా మనం దేవునికి అంటుకట్టబడి ఉంటే దేవుడు మనల్ని అన్ని విధాలుగా కాపాడి పోషించి సంరక్షిస్తాడు. భయంకరమైన శ్రమల కులములు వస్తాయని ఇప్పుడు 2005లో సేవకులు చెప్పారు. నిన్న ఈ జనవరి 1ది నాది ఈశ్వర్ జోసెఫ్ ఫేస్బుక్ ఐడిలో షేర్ చేశాను, వీడియో చూడండి, కావాలి గ్రూప్లో పెడతాను కొద్దిసేపునాక. నేను పెడుతున్న పోస్టులు చూడండి, అవసరాన్ని బట్టి చాలా ఉపయోగపడుతుంది మీ అందరికీ. టైంపాస్ పెట్టను, బోరుగా ఉండి ఖాళీగా ఉండి అవసరం లేని పెట్టను. అసలు నేను ఇంపార్టెంట్ పెడతాను ఎవరికైనా పెట్టానంటే. కాబట్టి మనము యుగయుగాలు పరలోకంలో ఉంటాం, ఇక్కడ కొంతకాలమే ఉంటాం. ఇక్కడ ఏం చేస్తాడంటే నిన్ను పరలోకంలోకి వెళ్ళనివ్వకుండా సాతానుడు నీ మీద అన్ని రకాల దాడి చేస్తాడు. నీ దేవుడు ఎందుకు స్వస్థత ఇవ్వలేదు, నీ దేవుడు ఎందుకు ఆరోగ్యం ఇవ్వలేదు, నీ అప్పు ఎందుకు తీర్చలేదు, నీ కన్నీరు ఎందుకు తోడలేదు, నీ కష్టం ఎందుకు తీర్చలేదని రకరకాలుగా సాతానుడు చేస్తాడు. నిజమే కదా అని జనాలు బలహీనమైపోయి దేవునికి దూరం అయిపోతారు. కాబట్టి అంట దేవుని చిత్తము జరిగించేవాడంట నిరంతరము నిలుస్తాడు. అంటే దేవుని చిత్తము కొరకు పూనుకున్నప్పుడు శద్రక మేషక అబేద్నెగోని ఏం చేశారంటే ఆ ప్రతిమకు మొక్కమన్నాడు రాజు. వాళ్ళు ఏం చేశారు? మొక్కలేనందుకు ఏం చేశాడు రాజు? తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసేశారు. కానీ అగ్నిగుండంలో వాళ్ళు లయమైపోయారా? అగ్నిగుండంలో యేసే వచ్చేసాడు వాళ్ళ దగ్గరికి. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తను నమ్మినటువంటి ప్రజల్ని బాధలోను, కష్టాల్లో, నష్టంలో, దుఃఖంలో ఉంటే చూసి వదిలేసేవాడు కాదు. అయినా నీ ఉన్న స్థితిలో నీ దగ్గరకు వచ్చే దేవుడు అయినా. నేను చెప్తున్నాను, హైదరాబాద్లో 2001లో ఆపరేషన్ అయినప్పుడు నాకు అప్పుడు అన్యుడిగా ఉన్నాను. అప్పుడు ఇక్కడున్న మంచాలు కాదు, అప్పుడు ఎత్తైనటువంటి మంచాలు ఆ రోజుల్లో 24 సంవత్సరాల క్రితం. అంటే అప్పుడు ఆ మంచం నుంచి నేను కింద పడిపోయాను. 22 కుట్లు వేసినటువంటి ఆపరేషన్ అయిన నేను కింద పడిపోయాను. కింద పడిపోతే నన్ను టప్మని పట్టుకున్నారు. ఇంకా చచ్చిపోయాను అనుకున్నాను నేను. అలాగా పట్టుకున్నారు నన్ను. పట్టుకుంటే చూశాను, వైట్ డ్రెస్తో ఉన్నారు అజ్జన్ బాబు. పట్టుకుని అలా మంచమే పెట్టేది. తర్వాత ఎవరు కనబడిపోతే నేను టెన్షన్ పడుతున్నాను, ఆయుష్ పడిపోతున్నాను. అప్పుడు నా పక్కన బెంగాల్లో ఉన్నారు హాస్పిటల్లో. అంటే ఆపరేషన్ తర్వాత షిఫ్ట్ చేసినప్పుడు రెస్ట్ రూమ్లోకి వేరే రూమ్లో పెడతారన్నమాట, వార్డులో. ఆ వార్డులో 2 మంచాలు ఉన్నాయి. అప్పుడు బెంగాల్లో పిలిస్తే మా పాకలకాడ చిన్నాన్న వచ్చారు నాతో పాటు, డాక్టర్ పరతో పాటు. అప్పుడు ఆయన ఇటుగా ఉంటారు, వైట్ డ్రెస్ వేసుకుని. పడిపోయాను ఇలాగా. ఎవరు పట్టుకుని అంటే నేనే పట్టుకున్నాను, ఇలా బయటకు వచ్చేస్తాను అని అన్నారు. ఆకే అన్న. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే అప్పటికే మా నాన్న చనిపోయారు, తనే పట్టుకున్నాడని చెప్తే అప్పుడు ఊర్లో అంతా హాట్ టాపిక్ అయ్యింది. నేను నిజంగా చనిపోయిన మా నాన్న నాతో ఉన్నాడు, నన్ను పట్టుకున్నాడని నమ్మ. కానీ బైబుల్ చదువుతూ ఉన్నప్పుడు నేను అప్పుడు 2001 అది 2005లో దేవుణ్ణి నమ్ముకుని బైబుల్ చదువుతూ ఉన్నప్పుడు చనిపోయినటువంటి ఆత్మలు ఈ భూమి మీదకి రావడానికి అవకాశాలు లేవనే సంగతి నాకు అర్థమైనప్పుడు మరి నన్ను పట్టుకున్నది మా నాన్న అన్నారు. ఎలా ఇది ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు? ఆయన కాకపోతే అని నేను ప్రార్థన చేసి అడిగితే దేవుడు నాతో మాట్లాడాడు, నేనే నిన్ను పట్టుకున్నదని. నేను అన్నాను, అప్పుడు నేను నమ్ముకోలేదు కదా, నువ్వు ఎలా పట్టుకోను అంటే దేవుడు అన్నాడు, పిచ్చోడా, నువ్వు తల్లి గర్భంలో ఇంకా భిన్నంగా రూపింపబడకమైతే నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు దేవుడు. నేను అన్యుని కదా, నన్ను ఎలా పట్టుకున్నావు అన్నాను. అంతేకాదు మొన్న 2020 కాకినాడ పల్స్ హాస్పిటల్లో తెల్లజామున 3 గంటలకు స్టెథోస్కోప్ వేసుకునే డాక్టర్ గారి దగ్గరకు వచ్చారు. ఇలా లేపారు నన్ను, ఇలా కళ్ళు తెరిచాను. ఏమన్నా సూది పెడతారేమో, ఇంజక్షన్ ఇస్తారేమో అని అనుకున్నాను. అప్పుడు అంటున్నారు, నీ బలహీనత అందరికి చూపించానని వేర్చావు కదా, ఎందుకో తెలుసా? ఈ బలాన్ని అందరూ చూడబోతున్నందుకు అన్నాడు దేవుడు. హల్లెలూయా. అదేవిధంగా చూస్తున్న 2 మార్లు అలా వచ్చాడు. అంతేకాదు హైదరాబాద్లో ఇక్కడ ఎన్నో స్థలాల్లో అమ్మ చనిపోయినప్పుడు అనేక సార్లు ప్రభు నాతో మాట్లాడి ఆయన స్వరాన్ని నేను విన్నాను ఎన్నో మార్లు. అంటే దేవుని చిత్తము జరిగించడానికి పూనుకుంటున్నప్పుడు నీ చుట్టూ ఎవరికి సంభవించలేనటువంటి సంభవాలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి, నీ చుట్టూ ముడతాయి రకరకాలుగా. చెల్లి చెప్పిన సాక్ష్యము చాలా ఆరోగ్యంగా చక్కగా ప్రార్థన సంతోషంగా వచ్చాయి. పాపం ఈ 3 దినాలు ప్రార్థనలో ఉండి బలహీనం కనబడుతుంది. నిజమే, ఫిజికల్గా కొంత నష్టపోవడం,
నష్టపెడతాయి. ఎందుకు కొంతమంది ఎందుకు ఉపవాసాలు ఉండి ఆరోగ్యాలు పాడు చేసుకోవడం, ఉపవాసం ఉండి దేవుడి దగ్గరికి వెళ్ళడం అని వాళ్ళు వీళ్ళు రకరకాలు చేస్తారంటే బలహీన పరిస్థితి. ఈ సమయం ఏముందంటే మన విశ్వాసం కంతా సన్నగిలుతుంది. నేను చెప్తున్నాను, సిగరెట్లు తాగుడు తాగి చెడు వ్యసనాలకి ఆరోగ్యాలు పోగొట్టుకోండి బలహీనమైపోతున్నారు ఎంతోమంది. మనం ఆరోగ్యం దేవుని కొరకు పోగొట్టుకోవడం వల్ల ఆశీర్వాదమా నష్టమా? ఆశీర్వాదమే. ఈ భూమి మీద యుగంగాలు ఉంటామని దేవుడు చెప్పాడా? చెప్పలే. దేవుని చిత్తము జరిగించేవాడు ఈ భూమిని విడిచిన తర్వాత యుగయుగాలు అక్కడ ఉంటాడని చెప్తుంది వాక్యం మాట. దేవుని చిత్తము నెరవేర్చేవాడు కావాలంట. కష్టాలు ఎన్నైనా కన్నీళ్లు ఎదురైనా నీ సర్వ భారమంతా యేసు పైన వేయుమా. కష్టాలు ఎన్నైనా కన్నీళ్లు ఎదురైనా నీ సర్వ భారమంతా యేసు పైన వేయుమా. నీ హృదయ భారం తీరును ఈ క్షణం దిగులు పడుకుమా ప్రియ నేస్తమా. నీ హృదయ భారం తీరును ఈ క్షణం దిగులు పడుకుమా ప్రియ నేస్తమా. ఈ జీవితం క్షణభంగురం గమ్యంబు లేని వేదన వలయం. ఈ జీవితం క్షణభంగురం గమ్యంబు లేని వేదన వలయం. నీ పాప హృదయం తెరువము ఈ క్షణం. నీ పాప హృదయం తెరువము ఈ క్షణం. దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం. ఈ జీవితం క్షణభంగురం గమ్యంబులేని వేదనల వలయం. హల్లెలూయా. ఈ జీవితం ఎలాంటిదంట? క్షణభంగురం, వేదన లేని గమ్యంబు లేని వేదనల వలయం. కానీ యేసు మీద ఆధారపడినప్పుడు, యేసుపైనే మన భారం అంతా వేసినప్పుడు ఆయనే మనల్ని నడిపిస్తాడట. కాబట్టి ఏలియా ఏమీ లేవు, గొంగళ దుప్పటి ఒకటి ఉంది ఆయన. కానీ దేవదూతలు ఆయన దగ్గరకు వచ్చి రొట్టె మాంసం పెట్టి ఆహారం, ఏలియాకి కాకులు పెట్టే ఆహారం, సారెపతి విధవరాలు పోషించింది ఏలియాని. చూడండి, అంటే దేవదూతలు, దేవుడి దగ్గర ఉన్న దేవదూతలు వచ్చి సాయం చేశారు. రెండోది, దేవుడే సృష్టించినటువంటి పక్షులలో కాకిలే వచ్చి రొట్టె మాంసం అందించే. భూమి మీద ఉన్నటువంటి మనుషుల్లో పాపం తనకి భర్త కూడా లేడు, బీద విధవరాలు మాట. అప్పులున్నాయి, సమస్యలున్న ఇబ్బందులు, అన్ని కష్టాలే. అటువంటి పరిస్థితులు ఉన్న వ్యక్తి కూడా ఆయన్నే పోషించింది. చూసా, ఒక మాట చెప్తున్నాను, దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు దేవుడు ఇన్ని విధాలుగా నిన్ను పోషించడానికి, నీ పనిని జరిగించడానికి నీకు అవకాశం ఇస్తాడు దేవుడు. కొంతమంది అనుకుంటారు ఒక ధనవంతుడు ఉంటే చాలు, ఒక బలవంతుడు ఉంటే చాలు, వీళ్ళు పక్కన ఉంటే చాలు, వాళ్ళ వెనకాల తిరుగుతాయి. వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరగడం కాదు, దేవుడు వెనకాల తిరిగేవాడితో నువ్వు తిరిగితే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. కోట్లు వెనకాల, కోట్లు వేసుకుని ఉన్నవాడు వెనకాలకి తిరిగితే నీకేముండదు, పట్టించుకోవడానికి. నేను చెప్తున్నాను యథార్థంగానే. మా ఫ్రెండ్ పాత బస్ స్టాండ్ దగ్గర ఉంటాడు, మా ఊరి అబ్బాయి. ఫాస్ట్ గారు వస్తే చెప్పారట, ఓఫిరి గారు మంచోడు కాదు, ఓఫిరి గారు మంచోడు కాదు, ఇది కాదు అని చెప్పేసి చెప్తుంటే అండి ఏమంట, హైదరాబాద్లో నా స్నేహితుడు అనేక మంది పాస్టర్ని కలవడానికి వెళ్తే ఏ పాస్టర్ గారు కూడా తన టచ్ కూడా చేయకుండా పంపించేశాడట. కానీ ఓఫిరి గారి దగ్గరికి వెళ్తే కారు బుక్ చేసి కార్లు తన పక్కన కూర్చోబెట్టుకొని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి, డాక్టర్ దగ్గర తన స్థితి ఎలా ఉందో చూపించి ఆ సమస్తాన్ని సండే రోజు చర్చిలో ప్రకటించాడంట. అంత పట్టించుకున్న వ్యక్తి ఆయన అని చెప్పాడట వాళ్ళకి. హల్లెలూయా. నిజమే. ఈ రోజు నా జీవితం చూస్తున్నటువంటి నా స్నేహితులు కానీ, మిత్రులు కానీ, వేరు వేరు సంఘాలు ఉన్నటువంటి వ్యక్తులు సైతం కూడా ఆ సువార్తను, ఆ సత్యాన్ని వాళ్ళ నోట్ల ద్వారా వాళ్ళు తెలియపరుస్తున్నారండి. కానీ నా పిల్లలైనటువంటి మీరు మౌనంగా ఉండుట నాకు ఇష్టము కాదు. మౌనంగా ఉంటే దేవునికి సంతోషం కాదు, ప్రవక్తకు సంతోషం కాదు. ఎందుకంటే దర్శనం కొరకు పోరాడుతున్నప్పుడు
దర్శనం లేనటువంటి వారి కంటే దర్శనం కలిగిన మనకి ఎక్కువ పోరాటాలు కలుగుతాయి. అందుకని నా ఒక్కడ ప్రార్థన సరిపోదు. నువ్వు ప్రతిదినము ప్రార్థన ధూపం చేయాలి. ఈ సత్యం నాకు ఒక్కడదే కాదు, ఈ సత్యంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ సత్యాన్ని ఇతరులకు చెప్పడం కొరకు నువ్వు పత్రిక అయిపోవాలి. కొంతమందికి తెలుసా, దేవుని పరికి నువ్వు, నీ కుటుంబము, నీ ఫ్యామిలీ ఒక స్తంభముగా నిలబడాలి మాట. మనం అయిపోవాలి, ఖర్చు అయిపోవాలి దేవుని కొరకు. ఒకరికి ఆరోగ్యం బాగోకపోతే కిడ్నీలు ఫెయిల్ అయ్యని చెప్తే నా కిడ్నీ ఇస్తాను తీసుకోండి, నేను ఎప్పటికప్పుడు చచ్చిపోయేవాడినే, కనీసం చత్తగాతో ఒక నన్ను బ్రతికిస్తానని ముందుకెళ్ళాను ఆనంలో. నేను చేసుకున్న తీర్మాన నిర్ణయాన్ని బట్టి వాళ్ళ అమ్మాయి వచ్చి, బాబు నాకే మనసు రాలేదు, చిన్నపిల్లోడు రేపు పొద్దుట పెళ్లి చేసుకుంటావు, నువ్వే ఆ మాట అన్నావు, నేను ఇస్తానులే, ఎలాగే నాకు వయసు అయిపోయింది కదని వచ్చింది ఆమె. చెప్తున్నాను, దేవుని పని కొరకు నువ్వు ముందుకు రావాలి. అప్పుడు నిర్మల్లో వచ్చారు దైవజనులు. సెకండ్ మెసేజ్ మనకి అవకాశం ఉంటుంది మాట్లాడుకోవడానికి కొన్ని విషయాలు. ప్రవక్త కూడా చెప్పారు. ఓఫీర్ మినిస్టర్ చాలా మంది సేవకులు, చాలా మంది అందరూ ఉన్నారు కదా, కానీ రక్తము లేకుండా 1 పాయింట్ 2 పాయింట్ రక్తంతో ఉండి ఆ సమయంలో దేవుడు ఎందుకు సత్యం కొరకు, దైవజనుడి కొరకు, ఆయన చేస్తున్న పని కొరకు చేయవలసింది చెయ్యాలి, ఇవ్వాల్సింది ఇవ్వాలని చెప్పేసి పూనుకొని ముందుకు వచ్చాను. నేను ఈ రోజు కదా అలా నిలబడిపోయింది. నేను ఇచ్చాను 50,000, సంఘం అంతా కలిపి 1,50,000 ఇచ్చారు, నా దాంతో కలిపి 2 లక్షలు. అంటే బాగాలేనటువంటి ఒక వ్యక్తి నుండి ఇలాగ వచ్చిన దానికి 50 లక్షల అమౌంట్ మిగతా స్థలాల నుండి వచ్చిందన్నమాట. ఈరోజు అప్పుల నిర్మాణంలో మొదటి స్థానంలో ఉన్నది ఎవరన్నా అంటే నువ్వే అన్నారు. నిన్న పాస్టర్ గారు ఫోన్ చేసి మళ్ళీ ఇన్ని సంవత్సరాలు. అంటే నేనేం చెప్తున్నానంటే దేవుని కార్యము, దేవుని పని జరగడానికి నువ్వు ముందు వరుసలో ఉండాలన్నమాట. అంటే నీ ద్వారా ఈ పని జరిగిపోవాలన్నమాట. అలా మనం ఉండాలండి. చెప్తున్నాను, మనం అన్నిటికంటే ముందు ఇంపార్టెంట్ చెప్పిన మనలోనూ. ఒకవేళ కొంతమంది అనుకుంటే డబ్బులు లేవు కాబట్టి నేను వెళ్ళను, నా దగ్గర ఏమీ లేదు కాబట్టి నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి అని ఎవరు చెప్పారు? ఎలాగా ఏదో లేదని చెప్పేసి ఎందుకు డ్రాప్ అయిపోవడం, ఎందుకు ఆగిపోవడం? లేదు, నేనున్నాను ప్రభు అని రావాలి. నీ దగ్గర డబ్బు, నా దగ్గర చెప్తున్నాను, ఆరోగ్యం లేదు, నా దగ్గర ఆస్తి లేదు, ఏమీ లేదు, కానీ నేను ఏం చెప్పాను దేవుడి కంటే, ఇదిగో నేనున్నాను ప్రభు, నన్ను వాడుకోవేసేయ, నీ కొరకు నీకు నచ్చినట్లుగా నన్ను వాడుకోవేసే, నేను ఉన్నాను, వాడుకోలేకపోతే వద్దు, నా బ్రతికి తీసుకెళ్ళిపో అలాగైతేనని ప్రభుకి నేను అలాగే అప్పగించుకున్నాను. ఇదిగో నాతో పాటు మళ్ళీ దేవుడు 3 సంఘాలు ఇచ్చాడు, 2 పిల్లల్ని కూడా ఇచ్చాడు. అలాగే ఒక భార్యని 2 పిల్లల్ని కూడా ఇచ్చాడు దేవుడు. ఏంటి ఇంకా 3వ బిడ్డ కోసం కూడా చూద్దాం అనుకుంటే అమ్మో అంటే భయం, సరే మీ ఇష్టం అని చెప్పి వదిలేశాడు. ఏంటి చెప్తున్నాను, దేవుడు అలా ఒక్కరిని నిలబడినప్పుడు ఇంత కార్యం చేశాడు లేదా? అలా దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు, పూనుకున్నప్పుడు నీ ద్వారా దేవుడు అనేక కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అలాగే దావీదు అరుల్లో ఉన్నాడు, కానీ అందరూ తమ పనులు తను చేసుకుంటున్నారు. క్రైస్తవ జీవితంలో నువ్వేదో పని చేసుకో, తప్పు లేదు, కానీ నీ కొరకు నువ్వు బ్రతకడం మాత్రం దేవునికి ఎప్పుడూ ఇష్టమో కాదు. 2 కొరింథీ 5:17 ఉంటుంది, తమ కొరకు బ్రతక కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు బ్రతకమని చెప్పింది కొరింథీ పత్రిక. కాబట్టి ముగిస్తున్న చాలా సంగతులు ఉన్నాయి, ఇంకా సమయం లేదు కనుక. దేవుని చిత్తము జరిగించేవాడంట నిరంతరము నిలుచును. అంటే అర్థం ఏంటంటే అన్ని పరిస్థితులు నిన్ను చుట్టుముట్టి నీ సేవ మానేవాలి, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అన్నటువంటి స్థితిగతులు నీ మీద దాడి చేస్తున్నప్పుడు కూడా దేవుని చిత్తము కొరకు నిలబడినటువంటి భక్తులను దేవుడు కాపాడి, అయిపోయింది వీళ్ళ జీవితం, ఇంకా వీళ్ళు ఎందుకు పనికిరారు, ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు కూడా దేవుడు మళ్ళీ నిన్ను కొత్తగా నూతనంగా లేవనెత్తాడట. హల్లెలూయా. కనుక దేవుడు ఎవరిని వెంబడిస్తాడు, మొన్న ఎవరిని వెంబడించాలని చెప్పాను పోయిన వారం. దేవుడు ఎవరిని వెంబడిస్తాడు తెలుసా? మనమేమో ఎవరిని వెంబడించాలని చెప్పాను, కానీ దేవుడు ఎవరిని వెంబడిస్తాడంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి పూనుకున్న వ్యక్తులను వెంబడిస్తాడు దేవుడు. అందుకే అరణ్యంలో దావీదు ఉంటే అక్కడికి వెళ్ళాడు, అరణ్యంలో మోషే ఉంటే అక్కడికి వెళ్ళాడు, అరణ్యంలో ఏలియా ఉంటే అక్కడికి వెళ్ళాడు. చూసా వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? అరణ్యంలో యాకోబు ఉంటే అక్కడికి వెళ్ళాడు దేవుడు. చూసావా? విడిచిపెట్టడం ఆయన భక్తుల్ని. అంటే నీకు నాకున్నటువంటి పరిస్థితులను బట్టి విడిపించాడు ఎవరో ఆయనే విడిపిస్తాడు. కాబట్టి నూతన సంవత్సరాలు ఉన్నాం, మనం ఒక తీర్మానం ఉండాలన్నమాట. దేవుని చిత్తం అంటే నీకు నచ్చినట్లుగా, నాకు నచ్చినట్లుగా, ఎలాగంటే అలా కాదు. అసలు నీకు నచ్చినట్లుగా దేవుడు ఉండాలనుకోవడం తప్పది, నష్టపోతావు నువ్వు. దేవుడికి నచ్చినట్లుగా నువ్వు ఉండాలనుకోవాలన్నమాట. ఒకవేళ మనం చేస్తున్నటువంటి పనిలో కూడా మనం ఏం తెలుసా, ప్రభువా నా సొంత జ్ఞానంతో నేను ఏమైనా చేస్తున్నాను, నీ మనసుని బాధ పెడుతున్నానేమో, నిన్ను నొప్పిస్తున్నానేమో, నేను అలా ప్రవర్తించకూడదు తండ్రి, చెప్పు తండ్రి, నాకు నేను ఏమనుకోను తండ్రి, నీకు నేను ఎలా ఉంటే నీకు ఇష్టమో చెప్పు అని మన దేవుని పదే అడిగాడు. నేను చెప్తున్న ప్రతి మెసేజ్ నేను మళ్ళీ వింటాను, ఎందుకంటే నా మైనస్లో నా ప్లస్లో నేను కరప్షన్ చేసుకుంటాను. అంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి నన్ను దిద్దవలసిన అవసరం లేకుండానే నన్ను నేను కరప్షన్ చేసుకుంటాను, దిద్దుకుంటాను అన్నమాట. కాబట్టి మన పరిస్థితులు ఇంతే, మన జీవితాలు ఇంతే, ఈ కష్టాలు ఇంతే కాదు.
మన స్థితిని మార్చేవాడు మనం నమ్మినటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు భూమి మీద ఎవరిని కోరుకుంటున్నాడంటే దేవుని చిత్తము జరిగించే వారిని కోరుకుంటున్నాడు. వాళ్ళు కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు, వారిని వెంబడించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ గుంపులో ఈ రోజు నువ్వు కనపడితే దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో బోల్డ్ జనసమూహం ఆయన వెంబడించని రాయబడింది కదా. అందులో కొంతమంది స్వస్థత పొంది వెళ్ళిపోయారు. 5 రొట్లు 2 చిన్న చేపలు 5,000 మంది ఆహారంగా తింటే ఇన్ని వేల మంది తిన్నారు కదా. శిష్యులు మాత్రం ఎంతమంది ఉన్నారు, మిగిలిన ఎందుకు లేరు? 12 మంది శిష్యులు ఉన్నారేటి, మిగిలిన వారు ఎంత 5,000 మంది తిన్నారట, స్త్రీలు కాకుండా పురుషులు. 12 గంపలు మిగిలిపోయినాయంట, 5 రొట్లు 2 చిన్న చేపలు. అంటే యేసు ప్రభువాన్ని వెంబడించిన వాళ్ళు ఎంతమంది ఉంటే శిష్యులుగా ఉన్నది 12 మంది అయ్యారు. కాబట్టి గుంపులు ఇష్టం యేసయ్యకు. అందుకనే ఓఫీర్ మినిస్టర్స్ కూడా మంద కాదు ఇష్టం, మాదిరి ఇష్టం. హల్లెలూయా. మంద కాదు, మంది ఎక్కువైతేనంట మజ్జిగ పలసనైందంట. ఇంటికి ఇద్దరు వచ్చారు, చిన్న పెరిగిపోయి సరిపోద్ది, సడన్ గా కలిపేసరికి ఇంకొక 4 అయ్యారు. ఇప్పుడు మజ్జిగ ఏం చేస్తాం, నీళ్ళేసేస్తామట, పలసన అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి కానుకల కోసం ఆరాటపడేవాడికి మంద కావాలి, కానీ దేవుని చిత్తం జరిగించేవాడికి మాదిరి కావాలి. హల్లెలూయా. 4 ఉన్నారు బబులోను సామ్రాజ్యంలో, అందరూ జ్ఞానులు, బలవంతులు, అధికారులు. ఒకడేమో దానియేలు, మిగిలిన 3 షద్రక్ మెషక్ అబేద్నెగో. ఈ 4 ఆ బబులోను సామ్రాజ్యాన్ని గడగడ వణికించేశారండి దెబ్బతో. 4 ప్రార్థన. ఎందుకంటే ఈ 4లో ఒక్కడికి ధనాపేక్ష లేదు, ఒక్కరికి స్వార్థం లేదు, అసూయ లేదు, ద్వేషం లేదు. వీడికంటే నేను, ఆడికంటే నేను గొప్ప నైపుణ్యం ఎవరికి లేదు. 4 మనం ఒకే ఆత్మ అనుకున్నారంతే. నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోయినా అలా అనుకోవాలంటే దైవజనుడితో కలిసి పని చేయాలనుకున్నప్పుడు ఎలా తెలుసా, నా ప్రాణం నీ ప్రాణం వేరే అనుకోకూడదు. దావీదు యోనాతాను రిలేషన్ అది, ఇద్దరు బావబామర్దులు. అంతకు ముందే బావబామర్దులు కాకమునిపే దావీదుకి యోనాతానికి ఆ మనసు పొందేసుకున్నాడు. నేను చెప్పాను, ఈ కడవరి కాలంలో ప్రతి క్రీస్తు సమాజంలో దేవుని సంఘాల్లో యోనాతాన్లు తయారవ్వాలని చెప్పాను నేను. హల్లెలూయా. ఇప్పుడు చేస్తున్నటువంటి బోధలు ఏంటంటే కేవలం ఈ భౌతిక సంబంధమైన దృష్టిలో పెట్టి నీ కన్నీళ్లు తుడబడే దినము తొందరలో రాబోతుంది, నమ్మిన వాళ్ళు అల్లే చెప్తాను, దేవుని స్తోత్రం చెప్తాని. నన్ను ఇంకే చెప్పనివ్వట్లేదు, వీళ్ళు చెప్పనివ్వకుండానే మధ్యలో వచ్చేస్తున్నారు. హల్లెలూయా. ఏ బోధలు ఎక్కువైపోయి తోకోసం మేకలాగా ఆ చివరి నుండి చివరికి అందుకే పెద్ద స్టేజ్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఐమ్ వెరీ సారీ. అంటే ఒక్కరిని ఉద్దేశించి కాదు, కానీ అంటే ఈ భూమి మీద ఎంత అందమైన దేహమైనా మట్టిపాలు అవ్వక తప్పదు. కానీ దేవుని చిత్తము నెరవేర్చేవారు లేపబడాలి పైకి. ఆత్మీయ జీవితమునికి ఏంటి ఆశీర్వాదము, ఆత్మీయ జీవితాలకు మంట కలిగేటువంటి బోధలు అవసరం ఈ తరంలో అనమాట. అందుకే క్రైస్తవులు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోయారు. దేవుడు సంతోషాలు ఇస్తాడండి, సంతోషించాడు. ఎక్కడేసిన గొంగల అదే తీరు, అదే బ్రతుకు, అదే జీవితం కాదు. మారాలి, మన జీవితం మారాలి, మన ఆలోచన మారాలి, మన తలంపులు మారాలి, మన ఉద్దేశాలు మారాలి. కాబట్టి నేనేం చేయగలను అనుకుంటావా? 70 ఏళ్ళు ముసలమ్మ మార్తమ్మ ఏంటి ఆ రోజు తను చేసినట్టు ఉపవాసాలు ఈ రోజు కూడా అర్థం కాకుండా ఇంటర్వ్యూ ఛానల్ అన్ని తన ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క సంఘం తనని పాటలు పాడిపించుకొని పిలుచుకుంటున్నారండి. చూసుకోండి ఆ వయసులో. అంటే నేను చెప్తున్నాను, క్రీస్తునందు ప్రయాసం ఏది కూడా అర్థం కాదంట. నేను చెప్తున్నాను, చూద్దరిగా నేను మొదటి నుంచి చెప్తూనే వచ్చాను, దేవుడు చేయబోతున్న కార్యాలను చూడండి చూడండి అని చెప్పేసి. ఇంకా అనేకులు ఇతోటి ఘనమైన రీతిగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ఇప్పటికే ఓఫీర్ మినిస్ట్రీస్ లో ఈ చిన్న సంఘాన్ని ఒక ఉన్నత స్థాయిలో దేవుడు పెట్టాడు ఇప్పటికే. అందుకనే ఈ చిన్నవాడికి ఇంత స్థాయి, ఇంత పేరు, ఇంత ప్రఖ్యాత, డబ్బు లేదు వీడి దగ్గర, కానీ ఇంత మంది కూడా లేదు వీడి దగ్గర. కానీ ఏంటి స్థితి అని ఒక్కొక్కరు నన్ను ఎలా బలహీనపరచాలో, ఎలా నష్టపరచాలో, నేను చేస్తున్నటువంటి దేవుని పనుల్లోంచి నన్ను నేను డ్రాప్ అయిపోయి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. నేను చెప్తున్నాను, నిజాయితీ, నీతి, యథార్థత లేనటువంటి వ్యక్తి నన్ను గెలవడం అది తరం కాదు మాట, సాధ్యం కాదు అసలు. నేను అనుకుంటాను ఏంటంటే అందరూ నాలా భక్తి చేయాలని నేను కోరుకుంటాను. వీళ్ళేమనుకుంటారంటే బానిస బ్రతుకుతున్నారు. ఏంటి సింహాసనం ఎత్తా మా దగ్గర బానిసగా బ్రతుకుతావని అంటే నేను వెళ్తానా? 1 కోటి రూపాయలు ఇస్తాను మా దగ్గర బానిసగా బ్రతుకుతా అంటే నెవర్. సత్యము నమ్మి వేసుకోక దాన్ని కొనియించుకోమాట. అంటే సాతానుడు ఆఫర్స్ పెడతాడు చాలా మందికి. ఓఫీర్ గారికి ప్రతి ఆదివారం ప్రభువులు కాకుండా నెలకోసారి మీరు బల తీసుకున్నట్లుగా ఒక సైన్ చేయండి, ఆన్ ద స్పాట్ లో 100 కోట్లు 100 crores మీకు ట్రాన్స్ఫర్ చేస్తామని అమెరికాలో ఆఫర్ వచ్చింది. ఆయన తీసుకుంటే ఈరోజు నాకు కూడా బాగుండేది, గురుగారి దగ్గర అన్న డబ్బులు ఉంటాయి, శిష్యులకు ఇస్తాడు కదా. కానీ తీసుకోలేదు ఆయన. ఇంకా ఆయనకి అప్పు ఉంది. ఇంకా మొన్న 5 కోట్ల అప్పంతో ఆల్మోస్ట్ సంఘాలన్నీ కూడా తీర్చాయి కదా.
ఇంకా అప్పు ఉంది. చెప్తున్నాను ఎందుకు అంటే, సత్యము కొరకు, నీతి కొరకు, దేవుని పని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు వచ్చి పడుతుంటాయి. అయినప్పటికీ ఆ పరిస్థితుల్లో ఉండి సేవ చేస్తున్నారంటే మాటలేం కాదు. ఎందుకంటే దేవుని చిత్తం జరిగించడానికి నువ్వు పూనుకుంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని వాడుకుంటాడు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటున్నారు, నాకు అప్పులన్నీ తీరిపోతే, నా సమస్యలన్నీ తీరిపోతే, నేను ఇంకా ఏ ప్రార్థన కూడా మానను, ఇంకా మొత్తం ముందు నేనే ఉంటాను, ఉరుములు మొత్తం ఇలా వచ్చేసినా సరే అక్కడ నేనే ఉంటాను అని అనుకుంటే భ్రమ. అది ఇంపాసిబుల్, జరగదు అసలు. మొత్తం నేను అనుకునే అన్ని నాకు వచ్చేస్తే మొత్తం నేను ఇంకా అలాగెలా దున్నను, ఇంకా మామూలుగా అన్నట్టు అసలు కనబడవు. నువ్వు ఫస్ట్ దున్నుడు సంగతి కనబడితే, నువ్వు కనబడితే ఒట్టు అస్సలు జరగదు. అలాగే బైబిల్లో చూడండి ఏండి, దావీదు ఏ రాజ్యానన్నా పరిపాలన చేసినందుకు రాజుని చేశాడా? గొర్రెల పట్ల తన ఎంతో ప్రేమించాడు, ఆ చిన్న మందని ఎంత కాపాడుకున్నాడు, అది చూసి రాజుని చేశాడు దేవుడు. హల్లెలూయా. ఆకలి వేస్తుంది, నాన్న చూసి నాన్న ఏం చూడలేదులే, ఓ గొర్రెని వేసేసి శుభ్రంగా నేను తినేసి నాన్న గొర్రె చచ్చిపోయింది నాన్న అని చెప్దావులే అని అనుకున్నాడు దావీదు. అస్సలు తను చేస్తున్నటువంటి పనిలో నష్టము కలగకుండా చేశాడు. దానియేలు కూడా అంతే. 120 సంస్థానాలకు నాయకుడిగా ఉన్న దానియేలు రాజు కంట రవ్వంతైన నష్టము కలగకుండా చేశాడట. ఈరోజు మనం ఎలా పడతాలో చేసేది కాదు. నేనున్నాను ఇక్కడ, నాకు ఎవరు బాసు లేరు కదా, నాకు నచ్చినట్లు కాదు, ఆయనే బాసు. కాబట్టి నేను చేస్తున్న పనిలో కూడా దేవునికి నష్టం కలగకూడదు, నాకు నష్టం కలిగినా పర్లేదని. హల్లెలూయా. మిగిలిన విషయంలో పిల్లిలాగా ఉంటాను, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి యోధా గోత్ర సింహం అయిపోతాను. అందుకే వీడు అలా ఉండాలి కదా, ఇలా ఉన్నాడు ఏంటి అనుకునేటానికి. ఏంటి, నన్ను అంటున్నప్పుడు, నన్ను బాధ పెడుతున్నప్పుడు నేను మౌనమై ఉంటాను. నిష్కారణమైనటువంటి ద్వేషాలకు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తాను. కానీ దేవుని సత్యం జోలికి వస్తున్నప్పుడు మౌనమైనను, వాయిస్ రేజ్ చేయాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఒకటే చెప్తున్నాను, ఫైనల్ గా ముగిస్తున్నాను. కానీ లోకము దాని ఆశలు గతించును అంటే, లోకంలో ఉన్నటువంటి ఆ కోరికలు, ఆ ఉద్దేశాలు, ఆలోచన అన్ని గతించిపోతే, లోకమంతా గతించిపోతే లోకంలో నువ్వు గతించిపోతావు. కానీ దేవుని చిత్తమును జరిగించడానికి ఎవరైతే పూనుకుంటారో వాళ్ళంట నిరంతరము నిలుస్తారంట. వారి చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాల నుండి, విపత్తుల నుండి ఎప్పటికప్పటికెప్పుడెప్పుడే దేవుడే జోక్యం చేసుకుని పూనుకుని ఇక అవసరమైనప్పుడు దేవదూతలను పంపిస్తాడు, తనకంటే బలహీనుల నుండి సహాయం పంపిస్తాడు. ప్రకృతికి ఆశ్చర్యము కలిగే విధముగా, ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకరుడు కదా, ఆ విధంగాను కూడా ఏలేకి కాకులు, సారపతి విధవరాలు, తర్వాత దేవదూతలు, ఇన్ని రకాలుగా. అంటే దేవుని చిత్తం నెరవేర్చాలని పూనుకున్నప్పుడు నిన్ను ఇలా ప్రేరేపిస్తాడు, నీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు. ఏంటి, తినేసి పడుకున్నావా? లేక అక్కడ నా కుమారుడు చూడు ఏం చేస్తున్నాడు, వెళ్ళాడు, తను ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు ఎల్లు మోకల్లే, తను ఒక్కడే పని చేస్తున్నాడు, ఎల్లు నువ్వు సహకారిగా ఉండు. దేవుడు ప్రేరేపించి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఈరోజు అమెరికాలో నుండి, లండన్ లో నుండి, తర్వాత కువైట్ లో నుండి, ఇంకా భారతదేశం అనేక రాష్ట్రాల నుండి ఫోన్లు చేస్తున్నారన్నమాట. ఏం తెలుసా, నిన్ను దేవుడు ఇంకా బహుగా దీవించబోతున్నాడు. నాకు ఫోన్ చేసి ఆశీర్వదించిన మంది ఉన్నారు. ఆ సాక్ష్యాన్ని యూట్యూబ్ లో చూసేది. హల్లెలూయా. చెప్తున్నాను ఎందుకంటే దేవుడు అనేటువంటి ఆ మహోన్నతుడి యొక్క పనులో నువ్వు అక్కడ ఉంటే ఎంత ఘనత అండి నీకు. ఇక్కడ గొప్ప యూనివర్సిటీలు ఉన్నాయి, ఆ గొప్ప యూనివర్సిటీలో చదివినందుకు పలానా యూనివర్సిటీయా, అమ్మా ఎంత ఎంత గొప్పగా చెప్పుకుంటారు జనాలు. అటువంటిది సాక్షాత్తు విశ్వధనేతనైనటువంటి దేవుని పనిలో నువ్వు ఉంటే అది నీకు నాకు ఎంత ఘనత అండి, ఘనతే. కాబట్టి నేను చెప్తున్నాను, సమస్యలు మనకు అలా యేసు రాకడ వరకు సమస్యలు ఉంటూనే ఉంటాయి. కానీ యేసు కొరకు తెగించి రిస్క్ చేసి మనం ముందడిగేసినప్పుడు ఆ దేవుని శక్తి నీ మీదకి వచ్చి నిన్ను వెంబడిస్తున్న సమస్యలు ఒక్కొక్కటి నిన్ను విడిచి పారిపోతాయి. నువ్వు దేవునికి దూరంగా ఉంటే సమస్యలు నీకు దగ్గరగా ఉంటాయండి. నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నానుకో ఒక్కొక్క సమస్య నీకు దూరం అవడం మొదలు పెడుతుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఒక తీర్మానం ఏంటంటే మెసేజ్లో, ఇక నుండి దేవుని చిత్తం జరిగించడానికి దేవా నేనున్నాను, నన్ను వాడుకో. అలా యెషయా వచ్చాడండి, ఎవరు లేరంట, ఎవరిని పంపేదనని బాధపడుతున్నాడు ఆయన. అప్పుడు అన్నాడు యెషయా, ఇగో నేనున్నాను, నన్ను పంపుము అన్నాడు. కాబట్టి దేవుని పని చేసేవాళ్ళు లేరని ఇంకొక భక్తి బాధపడకూడదు. అంతే, ఇదిగో నేనున్నానని నువ్వు ముందుకు రావాలి. అలాగా అప్పుడు అలా ముందుకు వచ్చేవాడిని దేవుడు వాడుకుంటాడు. నువ్వు వెనక్కి వెళ్తే జీవితం అంతా వెనక్కి ఉంటది, దేవుని చిత్తం జరగదు అప్పుడు నీలో.
కాబట్టి దేవుడు తన చిత్తాన్ని నీలో నుండి జరిగించాలనుకున్నప్పుడు నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే ఆయనే జరిగిస్తాడు. అటు వారంట నిరంతరం నిలుస్తారు. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. చిన్న సమర్పణ, చిన్న తీర్మానం, చిన్న సమర్పణ చేసుకుందాం ప్రభు సన్నిధిలో.